Hi everyone, good morning. Today topic is trigonometry from 10th class. Okay, మీరందరూ కూడా ట్రిగనోమెట్రీ పేరు వినేసరికి భయం పడతారు, అవునా? సో కొంచెం చాలా సింపుల్ మెథడ్లో నేను ఇప్పుడు తయారు చేసి మీకు చూపిస్తున్నాను. జస్ట్ లిసన్. ఓకే, ఫస్ట్ ట్రిగనోమెట్రీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రిగనోమెట్రీ? Trigonometry is a Greek word. Okay, trigonometry is a Greek word. From our language, tri means three, gono means angle, and metry means measure. Simply three angles measure. Here ఏమనిస్తుంది? Three angles measure. Okay, so three angle measure means in trigonometry we all take only right angle triangle. Okay, మనం ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, త్రీ యాంగిల్ మెజర్ మీన్స్ 1 2 3. ఎస్ ఆర్ నో? త్రీ యాంగిల్స్ ఉన్నాయా ఆర్ త్రీ సైడ్స్ ఉన్నాయా? సో దీన్ని ట్రిగనోమెట్రీ అనేసి మనం తీసుకుంటాం. అంటే దీన్ని మెజర్ చేసేదాన్ని ట్రిగనోమెట్రీ, అంతే సింపుల్. సో వినండి, ఫస్ట్ మనం ట్రిగనోమెట్రీకి వచ్చేసరికి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి వచ్చేసరికి రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఎస్ ఆర్ నో? రైట్ యాంగిల్ అంటే 90 degrees అండ్ స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees. బట్ హియర్ వి టేక్ ఏ రైట్ యాంగిల్, సో 90 degrees. సో ఇది పర్పెండిక్యులర్ లైన్. ఎస్ ఆర్ నో? 90 degrees. దీనికి ఆపోజిట్లో మనం టీటా అని పెట్టుకుంటాం. ఆ టీటా అనేసి మనం పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీకు ఇష్టమైన నెంబర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ PQR అయినా కూడా పెట్టుకోవచ్చు, అంటే ఎనీ ఆల్ఫాబెట్. ఓకే, ట్రయాంగిల్ ABC. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. టీటాకి ఆపోజిట్లో ఉండేదాన్ని ఏమంటాం? ఆపోజిట్ సైడ్. టీటాకి ఆపోజిట్లో ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, టీటాకి డౌన్లో ఉండేదాన్ని ఎడ్జసెంట్ సైడ్. అంటే టీటాకి ఎడ్జసెంట్లో ఉండేదాన్ని ఎడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఈ టూ లెంత్స్ కన్నా ఈ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆపోజిట్ సైడ్ అండ్ ఎడ్జసెంట్ సైడ్ కన్నా ఇది లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తే దాంట్లో ఏదైతే లెంత్ ఎక్కువ ఉంటుందో దాన్నే హైపోటెనియస్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను వినండి. టూ సైడ్స్లో ఏదైనా ఒక త్రీ సైడ్స్లో ఏదైతే పెద్ద లెంత్ ఉంటుందో అదే హైపోటెనియస్. ఓకే, క్లియర్ నానా? ఇప్పుడు ఫ్రమ్ ద పైథాగరస్ థియరం హైపోటెనియస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్. ఆల్రెడీ ఇక్కడ రాశాను చూడండి. హైపోటెనియస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ హోల్ స్క్వేర్. ఓకే, సో హైపోటెనియస్ అంటే ఏంటి? ఏబి, లెంత్ ఈజ్ ఏబి, సో ఏబి హోల్ స్క్వేర్. అండ్ ఎడ్జసెంట్ హోల్ స్క్వేర్, ఎడ్జసెంట్ సైడ్ ఎంత? సో ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ బీసీ అండ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ ఏసి. సో ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ ఏసి హోల్ స్క్వేర్. ఓకే, క్లియర్ నానా? ఇప్పుడు ట్రిగనోమెట్రీలోకి వచ్చేసరికి 6 ఫంక్షన్స్ ఉంటాయి. 6 functions. First function is sin theta and cos theta and tan theta, cot theta, secant theta and cosecant theta. ఓకే, ఈ 6 ఫంక్షన్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ theta అనేసే కాదు, r అయినా పెట్టుకోవచ్చు, ఎనీ లెటర్స్ యువర్ వైస్. ఓకే, ఎగ్జాంపుల్ వి టేక్ ఏ యాంగిల్ ఏ. సో సైన్ ఏ, కాస్ ఏ, tan ఏ, cot A, secant A and cosecant A. ఓకే, ఇప్పుడు ఈ 6 ఫంక్షన్స్ కూడా ఈ మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి తీసుకుని వద్దాం. చూడండి, సైన్ థీటా అనేసరికి మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్. సో చూడండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్. ఆపోజిట్ సైడ్ తలకి లెంత్ ఏంటి? ఏసి. హైపోటెనియస్ తలకి లెంత్ ఏంటి? ఏబి. ఓకే, ఏబి అండ్ కాస్ థీటా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్.
Here adjacent side is BC. So length of adjacent side is BC. So BC and hypo is AB. Okay. So cos theta is equal to BC by AB and tan theta. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను రిలేషన్స్ రాశాను. tan theta is equal to sin theta by cos theta is equal to 1 by cot theta. అంటే tan theta ని sin theta by cos theta అని రాసుకోవచ్చు, 1 by cot theta. అంటే మనకి ఇవి సమ్స్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ tan theta వచ్చేసరికి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అయితే ఇక్కడ చూడండి ఆపోజిట్ సైడ్ ఏది ఏసి అండ్ అడ్జసెంట్ సైడ్ ఈస్ బిసి. ఓకే, ఏసి బై బిసి. అదే మీరు క్లియర్ గా చూసినట్లయితే సైన్ థీటా బై కాస్ థీటా, ఏసి బై బి ఏబి అండ్ బిసి బై ఏబి. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏసి బై బిసి వస్తుంది, ఎందుకంటే ఏబి డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. అది మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. ఓకేనా. కాట్ థీటా అంటే ఆల్రెడీ ఇక్కడ రాసాను చూడండి. కాస్ థీటా బై సైన్ థీటా అంటే ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా వచ్చింది, ఇక్కడ కాస్ థీటా బై సైన్ థీటా అంటే రెసిప్రోకల్ అన్నమాట. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై tan థీటా అండ్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. tan కి కాట్ కి ఉన్న రిలేషన్ ఇదే. ఓకేనా. హియర్ secant theta means already I have written secant theta is equal to 1 by cos theta. Secant theta is equal to 1 by cos theta. Here cos theta is equal to BC by AB or adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. So దీనికి ఇప్పుడు ఏమంది secant theta is equal to 1 by cos theta means 1 by adjacent side by hypotenuse. Yes or no? 1 by adjacent side by hypotenuse. సో ఇది రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది hypotenuse by adjacent. Yes or no? So secant theta is equal to hypotenuse by adjacent side. So hypotenuse is equal to AB and adjacent side is BC. Okay, clear? And cosecant theta means 1 by sin theta. Here 1 by sin theta. Sin theta value is opposite by hypotenuse. Opposite side is AC and adjacent hypotenuse is AB. Okay. So cos theta is equal to same like cos theta only. 1 by sin theta value is opposite side by hypo. So the reciprocal చేస్తే ఏమవుతుంది hypo by opposite. Okay, hypo by opposite. Hypotenuse is AB and opposite side is AC. See here cosecant theta is equal to hypo by opposite, AB by AC. ఇక్కడ చూసినట్లయితే AC by AB, దీని రెసిప్రోకల్ చేస్తే AB by AC. ఇది మీరు క్లియర్ గా చూడాలి అంటే మీకు అర్థం అవ్వాలంటే ముందు ఈ రిలేషన్స్ మీరు నేర్చుకోవాలి. సైన్ థీటా అన్న కాస్ థీటా, ఫస్ట్ సైన్ థీటా అండ్ కాస్ థీటా ఈ రెండు మీరు నేర్చుకున్నట్లయితే దాని తర్వాత నుంచి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి విత్ దిస్ రిలేషన్. ట్యాన్ థీటా అంటే ఏంటి, కాట్ థీటా అంటే ఏంటి, సీకెంట్ థీటా అంటే కొసీకెంట్ థీటా అనేది మీ రిలేషన్స్ నేర్చుకోవాలి. ఓకేనా. ఓకే, దిస్ టాపిక్ ఈస్ క్లియర్. ఇప్పుడు మనం థీటా ప్లేస్లో మనకి నార్మల్గా ఇది కోఆర్డినేట్ సిస్టమ్ తెలుసు మీకు. కోఆర్డినేషన్ సిస్టమ్ తెలుసా లేదా? కోఆర్డినేట్ జామెట్రీలో మనకు ఉంటుంది. ఇది x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ ప్లస్ x అండ్ మైనస్ x, y మైనస్ y. ఎస్. అయితే ఇప్పుడు మనకి ఈ కోఆర్డినేట్ దీంట్లోని మొత్తం మనకి 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ 1, 2, 3 and 4. Already I have written 1, 2, 3, 4. 4 coordinates. In the first coordinates we take a 90 minus theta and 360 plus theta. అది ఎలా రాసాం అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ 90 మైనస్ theta and 90 plus theta and 180 minus theta and 180 plus theta and 270 minus theta, 270 plus theta and 360 minus theta, 360 plus theta.
అసలు ఎలాగా ఈ ప్లస్ డేటా మైనస్ ప్లస్ ఎలాగ వచ్చింది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రైట్ లైనే కదా, అంటే రైట్ యాంగిల్ కదా. మనకు ప్రొట్రాక్టర్ తీసుకున్నట్లయితే ఇది ఒక 90 డిగ్రీసే కదా. సో 90 డిగ్రీస్ అంటే ఈ లోపల ఉన్నదంతా కూడా 90 కన్నా తక్కువ ఉంటుందా లేదా. సో 90 మైనస్ డేటా అంటే డేటా ప్లేస్లో ఎగ్జాంపుల్ 2 పెట్టుకున్నా, 5 పెట్టుకున్నా, 10 పెట్టుకున్నా 90 కన్నా తక్కువ ఉంటుందా లేదా ఈ కోఆర్డినేటర్, ఫస్ట్ కోఆర్డినేటర్. సో అందుకనేసి 90 మైనస్ డేటా. 90 మైనస్ డేటా అంటే ఇది ముందు ఒక పర్పెండిక్యులర్ లైన్లో తీసుకుంటే ఇది ఒక 90 డిగ్రీస్ కాబట్టి 90 డిగ్రీస్ లోపల ఉండేదాన్ని 90 మైనస్ డేటా. దట్ ఈస్ ఎ ఫస్ట్ కోఆర్డినేట్. అండ్ ద సెకండ్ కోఆర్డినేట్ హియర్ ఇన్ ద ప్రొట్రాక్టర్ 90 ప్లస్. ఎస్ ఆర్ నో? 90 ప్లస్. సో 90 ప్లస్ ఫ్రమ్ హియర్ దిస్ ఈజ్ 180. ఎస్ ఆర్ నో? ఒక స్ట్రైట్ లైన్ అంటే 180 డిగ్రీస్ అనేసి ముందే చెప్పాను. పర్పెండిక్యులర్ లైన్ అయితే 90 డిగ్రీస్. సో స్ట్రైట్ లైన్ 180 డిగ్రీస్ కదా స్ట్రైట్ లైన్. అంటే ఇది ఇప్పుడు 180 లోపల కదా ఉంది. 90 ప్లస్ 180 మైనస్. అండ్ హియర్ 180 ప్లస్ అండ్ 270 మైనస్. అండ్ 270 ప్లస్ 360 మైనస్ 360 ప్లస్. ఇప్పుడు మీకు నార్మల్గాన సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఎంత అవుతుందమ్మా? 360. ఎస్ సార్ నో? సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 360. ఇన్ దీస్ 4 కోఆర్డినేట్స్, దిస్ ఈజ్ అండ్ దిస్ అండ్ దిస్ అండ్ దిస్. ఎస్ సార్ నో? సో స్ట్రైట్ లైన్ అయితే 180 డిగ్రీస్ అండ్ పర్పెండిక్యులర్ లైన్ అయితే 90 డిగ్రీస్. ఆల్రెడీ మేము తీసుకున్నాం మనం ఇక్కడ 90 డిగ్రీసే కదా స్ట్రైట్ లైన్. సో మీకు అర్థమైంది కదా ఇది ఎలా తీసుకున్నాం. 90 లోపల ఉంటుంది కాబట్టి 90 మైనస్, 90కి బయటకు ఉంటుంది కాబట్టి 90 ప్లస్ అండ్ 180 మైనస్, 180 ప్లస్ 270 మైనస్ అండ్ 270 ప్లస్ అండ్ 360 మైనస్. ఓకే, ఇప్పుడు మనకి ట్రిగనోమెట్రీలోకి వచ్చేసరికి ఆల్ సిల్వర్ టీ కప్స్. అసలు ఏంటి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది? ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఆల్ మీన్స్ all 6 functions. ఓకే, ఆల్ మీన్స్ 6 functions. 6 functions ఏమవుతుంది చెప్పండి. చూడండి, ఆల్ ఫంక్షన్స్ కూడా ఏమవుతాయంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది? పాజిటివ్ వాల్యూస్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్. అంటే 90 మైనస్ డేటా అండ్ 360 ప్లస్ డేటా తీసుకున్నా సరే మీకు ఎప్పుడు కూడా సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, టాన్ వాల్యూ, ఆల్ 6 ఫంక్షన్స్ వాల్యూస్ కూడా మీకు పాజిటివ్లోనే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సిల్వర్, ఎస్ మీన్స్ ఫస్ట్ టేక్ వన్ లెటర్ ఎస్. ఎస్ మీన్స్ వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ ఎస్? సైన్ థీటా. ఎస్ ఆర్ నో? సైన్ థీటాకి రెసిప్రోకల్ ఏంటి? సైన్ థీటాకి సైన్ థీటా రెసిప్రోకల్ ఈజ్ కొసీకెంట్ థీటా. సో ఇన్ హియర్ సైన్ థీటా అండ్ కొసీకెంట్ థీటా పాజిటివ్ వస్తాయి. రిమైనింగ్ మిగతావి ఏంటంటే కాస్ థీటా అండ్ టాన్ థీటా, కాట్ థీటా అండ్ సీకెంట్ థీటా, రిమైనింగ్ 4 ఈజ్ నెగటివ్. అంటే మనం ఏ నెంబర్, ఈ నెంబర్ ఏది తీసుకున్నా సరే నెగటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? అండ్ టీ, టీ మీన్స్ టీ. టేక్ ఎ టీ లెటర్ హియర్ టాన్ థీటా. టాన్ థీటాకి ఆల్రెడీ ఐ హావ్ రిటన్ హియర్ relation tan theta and cot theta and tan theta. Yes or no? So these two are relation in so tan theta and cot theta మాత్రమే ఇక్కడ పాజిటివ్ వస్తాయి, రిమైనింగ్ ఆర్ నెగటివ్. అండ్ హియర్ అగైన్ C. C means what is the C? cos theta. Yes or no? So cos theta కి రెసిప్రోకల్ ఏమవుతుంది? secant theta. So cos theta అండ్ secant theta ఈ రెండు కూడా ఇక్కడ పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ ఆల్ నెగటివ్. ఓకే, క్లియర్ నానా? చూడండి ఒకసారి. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే 6 ఫంక్షన్స్ కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సిల్వర్ అంటే ఎస్, ఎస్ అంటే సైన్, సైన్కి రెసిప్రోకల్ కొసీకెంట్. సో సైన్ కొసీకెంట్ ఓన్లీ ఇన్ దిస్ కోఆర్డినేట్ పాజిటివ్. అండ్ tan, T, T means tan, tan and cot. These two
functions in the third coordinate will give a positive values. And after C, cups means C, cos theta. Cos theta relation is secant theta. So cos theta and secant theta only in this coordinate is positive. ఓకే, అవి కూడా మీరు తెలుసుకోవాలి. ఏంటంటే ఈ వాల్యూస్ మాత్రమే 90 మైనస్ డేటా అండ్ 360 ప్లస్ డేటాలో మాత్రమే ఇవన్నీ పాజిటివ్ అవుతాయి. 90 ప్లస్ డేటా అండ్ 180 మైనస్ డేటాలో మాత్రమే సైన్ అండ్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ అవుతుంది. 180 ప్లస్ డేటా అండ్ 270 మైనస్ డేటాలోని టాన్ డేటా అండ్ కాట్ డేటా మాత్రమే పాజిటివ్ అవుతుంది. అండ్ 270 ప్లస్ డేటా అండ్ 360 మైనస్ డేటాలోని ఓన్లీ కాస్ డేటా అండ్ సీకెంట్ డేటా మాత్రమే పాజిటివ్ అవుతుంది. ఓకే, మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్ సైన్ 90 మైనస్ డేటా. ఓకే, సైన్ ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ దిస్ చేంజ్ అండ్ నాట్ చేంజ్. వాట్ ఈస్ ద చేంజ్ అండ్ నాట్ చేంజ్? 90 plus or minus data and 270 plus or minus data. In the two numbers అంటే 90 plus or minus data లోని and 270 plus or minus data లో మాత్రమే ఫంక్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎలా చేంజ్ అవుతుంటాయి, ఏ విధంగా చేంజ్ అవుతాయంటే చూడండి. సైన్ అనేది కాస్ గాను, కాస్ అనేది సైన్ గాను, ట్యాన్ అనేది కాట్ గాను, అండ్ సీకెంట్ అనేది కొసీకెంట్గా, అండ్ కొసీకెంట్ అనేది సీకెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ మీకు ఇక్కడ ఏవేవి నెగిటివ్ ఏవేవి పాజిటివ్ వస్తాయని చెప్పేశాను. ఇప్పుడు చేంజ్ అండ్ నాట్ చేంజ్. చేంజ్ అంటే 90 ప్లస్ ఆర్ మైనస్ డేటా, అంటే 90 ప్లస్ మైనస్ ఉంది, ఇక్కడ 90 ప్లస్ డేటా ఉంది. సో ఈ రెండు వాల్యూస్ మాత్రమే, అంటే 90లోని అండ్ 270 వాల్యూస్ మనకి ఇస్తేనే అప్పుడు అవన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఓకేనా? అండ్ నాట్ చేంజ్ అవ్వవు. ఏవేవి? 180 దగ్గర అండ్ 360 దగ్గర మాత్రం చేంజ్ అవ్వవు. ఓకేనా? అంటే ఫంక్షన్స్ అనేవి ఈ విధంగా చేంజ్ అవ్వవు. ఓకే, క్లియర్ నానా? ఓకే, ఇప్పుడు వన్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేద్దాం. ఓకేనా? ఇది మీకు అర్థమైంది కదా? నేను చెరిపోవచ్చా? సో టేక్ వన్ ఎగ్జాంపుల్, సైన్ 90 మైనస్ డేటా. సో 90 మైనస్ డేటా తీసుకున్నామా. ఇక్కడ ఏటనేసి ఉంది, సైన్ 90లోని అంటే 90 మైనస్ డేటా. 90 మైనస్ డేటా అనేది ఫస్ట్ కోఆర్డినేటర్లో ఆల్ అంటే అన్ని ఫంక్షన్స్ కూడా పాజిటివ్ రావాలి. పాజిటివ్ రావాలి అంటే దాని అర్థం ఏంటి? పాజిటివ్ వస్తుంది. ఓకేనా? బట్ 90లో ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి. ఏ విధంగా? కాస్ కింద మారాలి. సో కాస్ డేటా. ఓకే, సైన్ 90 మైనస్ డేటా ఈజ్ ఈక్వల్ టు కాస్ డేటా. ఎగ్జాంపుల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, సైన్ 90 ప్లస్ డేటా. సైన్ 90 ప్లస్ డేటా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమని ఉన్నాను? సైన్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. హియర్ చేంజ్ అవుతుంది, సైన్ మాత్రమే. సో ఏమవుతుంది? ఇది కూడా పాజిటివ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కాస్ 90 ప్లస్ డేటా అని తీసుకున్నాం. కాస్ 90 ప్లస్ డేటా అంటే 90 ప్లస్ డేటా అంటే సెకండ్ కోఆర్డినేట్. బట్ కాస్ అనేది ఇందులోని నెగిటివ్ రావాలి. ఎందుకు? సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. సో కాస్ 90 ప్లస్ డేటా. సో ఇందులో ఏం రావాలన్నాను? నెగిటివ్. బట్ 90 దాంట్లో ఏంటి? చేంజ్ అవ్వాలి. ఏ విధంగా? కాస్ అనేది సైన్గా మారాలి. సో మైనస్ సైన్ థీటా. ఓకే, అర్థమైందా మీకు? ఈ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్ ఇవన్నీ అర్థమవుతుంటాయి. ఓకేనా? సో సైన్ అనేది కాస్గా, కాస్ అనేది సైన్, ట్యాన్ అనేది కాట్గా, అండ్ సీకెంట్ అనేది కొసీకెంట్, అండ్ కొసీకెంట్ అనేది సీకెంట్. అయితే ఇంకొకటి ఈ కోఆర్డినేట్ని తీసుకుందాం. ఎగ్జాంపుల్ కాస్ 270
ప్లస్ టీటా. ఓకే, 270 ప్లస్ టీటా అని తీసుకున్నాం. అంటే 270 ప్లస్ టీటా అంటే 270 ప్లస్ టీటా ఇన్ ఫోర్త్ కోఆర్డినేట్. ఇన్ ద ఫోర్త్ కోఆర్డినేట్ కాస్ ఈజ్ పాజిటివ్. సో పాజిటివ్ కాస్ అనేది ఏ విధంగా మారుతుంది? సైన్, అంటే సైన్ కింద మారుతుంది, సైన్ టీటా. ఎగ్జాంపుల్, ఇప్పుడు కాస్ 180 మైనస్ టీటా అని తీసుకున్నాం. కాస్ 180 మైనస్ టీటా ఎక్కడ ఉంది? సెకండ్ కోఆర్డినేట్. 180 మైనస్ టీటా అనేది సెకండ్ కోఆర్డినేట్ లో ఉంది. సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. సో వీకేమే నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు కాస్ అనేది 180 దగ్గర చేంజ్ అవుతుందా? 180 దగ్గర నాట్ చేంజ్. సో ఇక్కడ ఏమవ్వాలి? సేమ్ వాల్యూ వస్తుంది, మైనస్ కాస్ టీటా. మీకు ఇవన్నీ కూడా సమ్స్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇది ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 6 ఫంక్షన్స్ ఇచ్చాను కదా, అది కూడా ఈ రిలేషన్స్ థరోలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంటుంది. ఓకేనా? క్లియర్ నా? ఇప్పుడు ఈ టేబుల్ చూసారా? ఈ టేబుల్ ఏంటంటే థీటా అండ్ 0 degrees, 30 degrees అండ్ 60 degrees అండ్ 90 degrees. అంటే ఇవన్నీ కూడా యాంగిల్స్ అనమాట. అంటే ఈ 6 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, 6 ఫంక్షన్స్ చూడండి: సైన్, కాస్, టాన్, కాట్ అండ్ సీకెంట్ అండ్ కొసీకెంట్. ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఏ యాంగిల్స్? 0 నుంచి 90 degrees, 0 నుంచి 90 degrees. ఓకేనా? అయితే సైన్ వాల్యూ మాత్రమే ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకుంటే మొత్తం టేబుల్ మొత్తం మనం చేయొచ్చు. ఫస్ట్ మీ మైండ్లో ఏముండాలి? 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1. ఈ లైన్, ఫస్ట్ లైన్ మీకు మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా మిగతాదంతా కూడా మనం తయారు చేయొచ్చు. ఎలాగనేది ఇప్పుడు ఒక 2 minutesలో మనం ఆ టేబుల్ అనేది రెడీ చేస్తాం. చూడండి. సో సైన్ వాల్యూస్ ఏంటమ్మా? 0, 1/2, 1/√2 అండ్ √3/2 అండ్ 1. ఓకే, దిస్ ఈజ్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. సో సైన్ థీటా వచ్చింది. కాస్ థీటా అంటే ఆల్రెడీ నేను చెప్పాను, సైన్కి రెసిప్రోకలే కాస్. సో సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ అండ్ కాస్ ఈజ్ ఈక్వల్ టు సైన్. బట్ సమ్ చేంజెస్, దీనికి ఆపోజిట్లో రాసేయాలి. చూసారా? 0, 1/2, 1/√2 అండ్ √3/2 అండ్ 1. దీనికి క్వైట్ ఆపోజిట్లో రాస్తాం. 1, √3/2, 1/2 అండ్ 1/2 అండ్ 0. ఓకే, ఇప్పుడు tan theta. Tan theta అంటే ఆల్రెడీ I said relation tan theta is equal to sin theta by and cos theta. Sin theta by cos theta. Tan theta వాల్యూ ఏంటని చెప్పాను? sin theta by cos theta. సో sin theta by cos theta ఇక్కడే ఉన్నాయి 2 వాల్యూస్. మనం డివిజన్ చేసి చేయగలమా లేదా? 0/1, 0/1, 0 by anything. What? 0 by anything is 0. Yes or no? 1/2 √3/2. So see here 1/2 √3/2. ఇది రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది? 1/2 2/√3. సో 2కి 2కి క్యాన్సిల్ అయితే 1/√3. సో హియర్ we came 1/√3. Again sin by cos 1/√2 by 1/√2. 1/√2 by 1/√2 ఏమవుతుంది? 1 వస్తుంది. నెక్స్ట్ √3/2 by 1/2. సో ఇది రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది? √3/2 ఇంటూ 2/1. సో 2కి 2కి క్యాన్సిల్ అయితే √3 అనేది ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈస్ √3. 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్ because in the division place, divisor place 0. So we cannot define that. Okay, cot theta already I said
tan theta is equal to 1 by cot theta. Means this one reciprocal. So దీనికి reciprocal ఏమవుతుంది, infinity or not defined, and root 3 1 by root 3 and 0. చూసారా, 0 1 by root 3 1 root 3 and infinity, sorry not defined. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే నాట్ డిఫైన్డ్ రూట్ 3 and 1 by root 3 and 0. ఓకే, క్లియర్ నానా? చూడండి, సైన్ అండ్ కాస్, ఫస్ట్ సైన్ వాల్యూ మీకు తెలిస్తే కాస్ వాల్యూ దాని రెసిప్రోకల్. ట్యాన్ ఎలా తెలుస్తుంది? బై యూజింగ్ ఆఫ్ సైన్ అండ్ కాస్. అండ్ ట్యాన్ ఇన్ ద రిలేషన్ ఈస్ 1 by cot is equal to, ఓకే, సో cot theta is equal to వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏమున్నాయి? secant theta అండ్ cosecant theta. secant theta already I said secant theta is equal to 1 by cos theta. means ఈ cos theta వాల్యూ అనేది 1 by చేయాలి. అంటే 1 by 1 ఏమవుతుంది? 1 by root 3 by 2 ఏమవుతుంది? 2 by root 3 and 1 by root 2. So root 2 and 1 by 2. Okay, 1 by 0. So it is not defined. Okay, so cosecant theta నేను ఆల్రెడీ చెప్పాను. sin theta అంటే cos theta and cos theta అంటే sin theta and tan theta అంటే cot theta అంటే tan theta, secant theta అంటే cosecant theta, secant theta అంటే cosecant theta and cosecant theta అంటే secant theta. ఇక్కడ మనకి చేంజెస్ దగ్గర చెప్పాను, ఓకేనా? సో ఏమవుతుంది, దీనికి రెసిప్రోకల్ చేస్తే ఇన్ఫినిటీ, సో నాట్ డిఫైన్డ్ 2 and root 2 root 3 by 2 and 1. ఓకే, క్లియర్ నానా? ఇప్పుడు అర్థమైందా? చూడండి, ఇక్కడ పీరియాడిక్ టేబుల్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ సేమ్, yes or no, 0 30 degrees and 45 degrees and 60 degrees is same trigonometric table is ready. Okay, అర్థమైందా? సో రిమైనింగ్ టాపిక్ is Pythagoras theorem. In this part 2 I will do. Okay, in any మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.